హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సమ్మర్లో చాలా బిజీ ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ అప్పడాలు, ఆవకాయ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకే చాలా బిజీ ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా ఈ ఆవకాయ పెట్టడంతో సమ్మర్ బిజీ పూర్తయిపోయింది నాది. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి ఆవకాయ పెట్టబోతున్నానండి. అది ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ముందుగా నేను మామిడికాయలు తీసుకొచ్చానండి. 25 మామిడికాయలు అన్నీ శుభ్రంగా కడిగి పెట్టాను, ముక్కలు కట్ చేసి పెట్టాను. 25 మామిడికాయలకు కిలో అల్లం, కిలో వెల్లుల్లి పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పేస్ట్ కూడా పట్టి పెట్టుకున్నాను, మిక్సీలో వేసి పెట్టుకున్నాను. అలాగే 25 కాయలకు 5 కేజీల ముక్కలు అవుతాయండి. కేజీ వైజ్గా తీసుకోవచ్చు, మామిడికాయలు కూడా లెక్కతో తీసుకోవచ్చు. 25 కానీ 10 కానీ అలా తీసుకోవచ్చు. 25 మామిడికాయలకు 4 గ్లాసుల కారపొడి వేస్తున్నానండి. అలాగే 1.5 గ్లాస్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తక్కువ పడితే ఆవకాయ పెట్టిన తర్వాత 3 డేస్ తర్వాత కలిపి తీసుకున్న తర్వాత తక్కువ పడితే సాల్ట్ 1/2 గ్లాస్ కలుపుకోవచ్చండి. మళ్ళీ ఈ పొడులన్నీ కలిపే వరకు నేను సౌందర్యలహరిలోని 10వ శ్లోకం చెప్తానండి. సుధాధారాసారైః చరణయుగలాంతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. అన్ని పొడులు కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కేజీ ఆయిల్ వేసుకున్నానండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. అందులో 1 టీ గ్లాస్ ఆవాలు, 1 టీ గ్లాస్ జీలకర్ర, 1 టీ గ్లాసు మెంతులు, 1 టీ గ్లాస్ నువ్వులు వేసుకొని పోపు వేసి పెట్టుకొని ఇవన్నీ వేగిన తర్వాత బౌల్ కింద పెట్టుకోవాలండి. ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలండి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు బౌల్ కింద పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపానండి. ఇదంతా చల్లారిన తర్వాత ముందుగానే తీసుకున్న ఆవకాయ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని అందులో కలిపి పెట్టుకున్న కారపొడి, అలాగే సాల్ట్ పౌడరు, 1 టీ గ్లాస్ మెంతుల పొడి, 1 టీ గ్లాస్ ఆవాల పొడి, 1 టీ గ్లాస్ జీలకర్ర పొడి, 1 టీ గ్లాస్ పసుపు, ఇవన్నీ పొడులు కలిపి పెట్టుకొని ఈ పోపు వేసుకున్నదంతా చల్లారిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ముందుగా ఉడికించుకున్న జీళ్ళు కూడా వేసి కలిపి పెట్టుకోవాలండి. ఈ జీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. అన్నీ కలిపి పెట్టుకొని చల్లారిన తర్వాత గాజు సీసాలో తీసి పెట్టుకోవాలండి. తర్వాత 3 డేస్ తర్వాత సాల్ట్ తక్కువ పడితే 1/2 టీ గ్లాస్ కలుపుకుంటే టేస్టీ అల్లం ఆవకాయ రెడీ అండి. నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చల్లారిందండి. నేను 2 డబ్బాల్లోకి తీసి పెట్టానండి. 25 కాయలు 2 డబ్బాల్లోకి కరెక్ట్గా సరిపోయాయండి. 3 డేస్ తర్వాత చూసి 1/2 టీ గ్లాస్ సాల్ట్ కలిపానండి. అల్లం వెల్లుల్లి ఆవకాయ చాలా టేస్టీగా అయిందండి. మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.